మనస్సులోనో ఒక మూలనో లేక వనంలోనో ధ్యానించు. సర్వదా సదసద్విచారం చెయ్యాలి. భగవంతుడొక్కడే సత్యం అంటే నిత్యవస్తువు, తక్కినదంతా అసత్యం అంటే అనిత్యం. ఇలా వివేచన చేస్తూ చేస్తూ అనిత్య వస్తువులను మనస్సు నుండి త్యజించి వెయ్యాలి. మా వినయంగావ్ స్వామి, సంసారంలో ఏ విధంగా మసలుకోవాలి? శ్రీరామకృష్ణులు పనులన్నీ చేస్తూండు, కాని మనస్సును మాత్రం భగవంతుని మీదేనే నిలుపు. భార్యాపుత్రులు, తల్లిదండ్రులు అందరితో కలసిమెలసి ఉండు. అందరికీ సేవ చెయ్యి. అత్యంత ఆత్మీయునిగా వారిపట్ల ప్రవర్తించు. కాని మనస్సులో మాత్రం వీరెవ్వరూ నీవారు కారనే ఎరిగి ఉండు. ధనవంతుల ఇంట్లో పనిమనిషి పనులన్నీ చేస్తుంది, కాని ఆమె మనస్సు మాత్రం గ్రామంలో ఉన్న తన ఇంటిమీదనే సదా ఉంటుంది. పైగా ఆమె యజమానుల పిల్లలను తన పిల్లల మాదిరి పెంచుతుంది. నా రాముడు, నా హరి అని పిలుస్తుంది. కాని ఆ పిల్లలు తనవారు కారని మనస్సులో ఆమెకు బాగా తెలుసు. తాబేలు నీటిలో తిరుగాడుతుంటుంది, కాని దాని మనస్సు ఎక్కడ ఉంటుందో తెలుసా? గట్టుమీద గట్టుమీద తాను పెట్టిన గుడ్లమీదనే ఉంటుంది. అదే రీతిలో సంసారంలో పనులన్నీ నిర్వర్తించు, కాని మనస్సును మాత్రం భగవంతుడిమీదే ఉంచు. భగవంతుని పట్ల భక్తిని అలవరుచుకోకుండా సంసారంలో దిగావంటే ఇంకా బంధాల్లో ఇరుక్కుంటావు. ఆపద, దుంహకం, శోకాలు ఎదురైనప్పుడు మనోస్థైర్యాన్ని కోల్పోతావు. ఎంతగా విషయ చింతన చేస్తావో అంతగా వాటిపట్ల ఆసక్తి పెరుగుతుంది. చేతికి నూనె రాసుకొనే పనస తొనలను ఒలవాలి, లేకపోతే చేతికి జిగురు అంటుకొంటుంది. భగవంతుని పట్ల భక్తిరూపమైన నూనె రాసుకొన్న తరువాతే సంసారంలో అడుగెడాలి. కాని ఈ భక్తిలాభం పొందాలనుకుంటే ఏకాంత ప్రాంతవాసం అవసరం సుమా. వెన్నను తీయాలంటే పాలను తోడుపెట్టి ఒకచోట ఉంచాలి. మాటిమాటికి కదుపుతూ ఉంటే పెరుగు తోడుకోదు. ఆ తరువాత ఇతర పనులన్నీ వదిలేసి వచ్చి కూర్చుని పెరుగును చిలకాలి. అప్పుడే వెన్న తీయగలం. ఇంకా విను. ఏకాంతంలో భగవచ్చింతన చేసుకొంటే ఈ మనస్సు ద్వారానే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు లభిస్తాయి. కాని అదే మనస్సును ప్రాపంచిక విషయాల్లో లగ్నం చేస్తే నీచమైపోతుంది. సంసారంలో ఉన్నది కేవలం కామిని కాంచనాల చింతనే సుమా. సంసారం నీళ్ల వంటిది, మనస్సు పాల వంటిది. పాలను నీళ్లలో పోస్తే పాలు, నీళ్లు కలిసి ఏకమైపోతాయి. అప్పుడు పాలను వేరు చెయ్యలేం. అదే పాలను తోడుపెట్టి పెరుగు చిలికి వెన్నతీసి ఆ వెన్నను నీళ్లలో వేస్తే అప్పుడే అది తేలుతుంది. అందుకే ఏకాంత ప్రాంతంలో సాధనల ద్వారా మొదట భక్తిజ్ఞానాలనే వెన్నను పొందమని చెప్పటం. ఆ వెన్నను సంసారమనే నీళ్లలో జారవిడిచినా కలిసిపోదు సుమా, తేలుతుంది. దానితోబాటు విచారణ చెయ్యటం ఎంతో అవసరం. కామిని కాంచనాలు అనిత్యాలు. భగవంతుడొక్కడే నిత్యవస్తువు. ధనంతో ఏం ప్రయోజనం? కూడు, గుడ్డ, నీడ ఇంతవరకే, అంతేకదా. దాంతో భగవల్లాభం చేకూరదు. అందువల్ల ధనం ఎన్నటికీ జీవితోద్దేశం కాజాలదు. అదే విచారణ అనబడుతుంది. తెలిసిందా మా? తెలిసిందండి. శ్రీరామకృష్ణులు: అవును, వస్తు విచారం. ఇలా చూడు, ధనంలో ఏముంది? సుందరమైన దేహంలో ఏముంది? విచారణ చేసి చూడు. సౌందర్యవతి దేహంలో కూడా ఎముకలు, మాంసం, కొవ్వు, మలమూత్రాలు ఇవే కదా ఉంటాయి. వస్తువుల మీద మనస్సునెందుకు లగ్నం చేస్తాడు? వీటి నిమిత్తం భగవంతుణ్ణి మరవటం ఎందుకు? మా స్వామి, భగవంతుణ్ణి దర్శించటం సాధ్యమా? శ్రీరామకృష్ణులు: ఓ, ఖచ్చితంగా చూడవచ్చు. అప్పుడప్పుడు ఏకాంతవాసం, ఆయన నామగుణ కీర్తనం, వస్తు విచారం, ఈ పద్ధతులన్నింటినీ అవలంబించాలిస్మా. మా స్వామి, ఏ పరిస్థితుల్లో ఆయన దర్శనం లభిస్తుంది? శ్రీరామకృష్ణులు తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన్ను దర్శించవచ్చు. ఆలుబిడ్డల కోసం లోకులు కడవల కొద్ది కన్నీరు కారుస్తారు. ధనం కోసం లోకుల కన్నీరు వాగులై పారుతుంది. కాని భగవంతుడి కోసం ఎవరు విలపిస్తున్నారు? ఆయన కొరకు ఆర్తితో విలపించాలి. వ్యాకులత అరుణోదయం లాంటిది. అటుపైన సూర్యుడు దర్శనమిస్తాడు. వ్యాకులత కలుగగానే భగవంతుని దర్శనం లభిస్తుంది. అదేవిధంగా ఈ మూడు ఆకర్షణలు కలిస్తే ఎంత ఆకర్షణ ఉంటుందో దానిని భగవంతుని పట్ల చూపితే ఆయన దర్శనమిస్తాడు. అవేవంటే విషయలోలుడికి ప్రాపంచిక విషయాలపై గల ఆకర్షణ,
తల్లికి సంతానమీద గల ఆకర్షణ, పతివ్రతకు భర్తమీదున్న ఆకర్షణ. ఈ 3 రకాలైన ఆకర్షణలు ఒక్కసారిగా ఎవడికైనా కలిగితే అతడా ఆకర్షణ బలంతో భగవల్లాభం పొందగలడు. అసలు విషయమేమంటే భగవంతుణ్ణి యథార్థంగా ప్రేమించాలి. తల్లి తన బిడ్డనెలా ప్రేమిస్తుందో, పతివ్రత అయిన భార్య భర్తనెలా ప్రేమిస్తుందో, ప్రాపంచికుడు భోగాల నెలా ప్రేమిస్తాడో అలాగే భగవంతుని ప్రేమించాలి. ఈ 3 వ్యక్తుల ప్రేమ, ఈ 3 ఆకర్షణలు ఒక్కచోట చేరిస్తే ఎంత అవుతుందో అంత పరిమాణాన్ని భగవంతుడికి ఇవ్వగలిగితే ఆయన దర్శనం లభిస్తుంది. వ్యాకుల మనస్కుడవై ఆయన్ను ప్రార్థించాలి. పిల్లికూన మ్యావ్ మ్యావ్ అని తన తల్లిని పిలవటమే ఎరుగును. తల్లి దాన్ని ఎక్కడ పెడుతుందో అక్కడే పడి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు తల్లి వంట ఇంట్లోనూ, మరొకప్పుడు కటికనేలమీద లేక పరుపుమీద పిల్లికూనను పెడుతుంది. దానికి కష్టం కలిగితే పిల్లికూన మ్యావ్ మ్యావ్ అనే అరుస్తుంది. ఇంతకన్నా దానికి వేరేమీ తెలియదు. తల్లి ఎక్కడున్నా సరే ఈ మ్యావ్ మ్యావ్ అరుపు వినగానే పరుగెత్తుకుంటూ తన కూన వద్దకు వచ్చేస్తుంది. శ్రీరామకృష్ణుల దర్శనార్థం మా 3వసారి ఆదివారం మధ్యాహ్నం వెళ్లాడు. అప్పుడు మా బారానగర్లో తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. పరమహంసను దర్శించింది లగాయతు సదా ఆయన్ను గురించే తలపోస్తున్నాడు. ఆనందమయమూర్తిని సర్వదా దర్శిస్తున్నట్లు, ఆయన అమృతమయ వాక్కులను ఆలకిస్తున్నట్లుగా అతడు తోచుతోంది. ఇలా భావిస్తున్నాడు. ఈ పేద బ్రాహ్మణుడు అతి గుప్తమైన ఈ పరతత్వాన్వేషణ ఎలా చేయగలిగారు? దాన్నంతా ఎలా తెలుసుకోగలిగారు? ఈ జటిల విషయాలనల్లా ఇంత అవలీలగా బోధించగల వ్యక్తిని నేనింతదాకా ఎక్కడా చూడలేదు. మళ్ళా ఎప్పుడు ఆయన వద్దకు వెళ్ళగలను? ఆయన దర్శనాన్ని మళ్ళా ఎప్పుడు చేసుకోగలను? ఈ విషయాలనే రాత్రింబవళ్ళు అతడు ఆలోచిస్తున్నాడు. మునుపు పరిచితమైన ఆ గదిలోనే శ్రీరామకృష్ణులు చిన్నమంచమీద కూర్చుని ఉండటం చూశాడు. ఆదివారం సెలవు రోజైనందువల్ల వారిని దర్శించుకోటానికి వచ్చిన భక్తులతో గది నిండిపోయి ఉంది. మా కు ఇంకా ఈ భక్తులతో పరిచయం కాలేదు. కాబట్టి మెల్లగా వెళ్లి ఒక మూల కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణుల గదిలో 2 మంచాలు ఒకదానికొకటి ఆనుకొని ఉంటాయి. సామాన్యంగా ఆయన చిన్న మంచం మీద ఆసీనులై భక్తులతో సంభాషిస్తారు, పెద్ద మంచం మీద విశ్రమిస్తారు.